Assalamualaikum warahmatullahi wabarakatuh. وقد قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد أما الذين سعيدوا في الجنة خالدين فيها وقال الله تعالى أما الذين سقوا في النار. ప్రియమైన సోదరీమణులారా, ఇప్పుడే నేను ముందు ఖురాన్ యొక్క 2 ఆయలు చదివాను. దాని యొక్క అర్థం ఏమిటంటే, కొంతమంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది నరకంలో ఉన్నారు, కొంతమంది స్వర్గంలో ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ తెలివి తక్కువ మనుషులు ఇలా అనుకుంటారు, ఇక ఈ ప్రపంచంలోనే ఉండిపోవాలి అనుకుంటారు. ఒకవేళ మేము చనిపోయినా కూడా మా ఎముకలు అంతమైపోతాయి, శరీర భాగాలు ముక్కలు అయిపోతాయి, మరియు మమ్మల్ని ఈ ప్రపంచం గురించి ప్రశ్నించేవారు ఎవరు ఉంటారు. కానీ తర్వాత శ్రీలంకారు వస్తారు. మనుషులతో ఇలా అంటారు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా తప్పు అని అంటారు. ఈ భూమి మీద ప్రశ్నించే ప్రతి ఒక్క పనికి ప్రశ్నాకారం ఉంటుంది. అదే ఈ ప్రపంచంలో పుణ్యాలు చేసి అల్లాహ్ యొక్క ఆజ్ఞల మీద నడిచి జీవితం కొనసాగిస్తే ప్రళయ కాలం నాడు నిజం